హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలామందికి డౌట్ అనేది ఉంటుంది. నార్మల్ డెలివరీ అవ్వడానికి వాకింగ్ ఏమన్నా చేస్తే బెటరా అని అయితే అడిగారు. సో వాకింగ్ అనేది చెయ్యాలండి. సో ఎంతసేపు చెయ్యాలనేది ఇప్పుడు చెప్తాను. సో మినిమం వచ్చేసరికి ఏంటంటే వాకింగ్ అనేది పర్ డేలో మినిమం 1 అవర్ అనేది చెయ్యాలి. సో 1 అవర్ చెయ్యాలని డౌట్ అనేది చాలామంది పడతారు. సో 1 అవర్ చేస్తే ఖచ్చితంగా ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై మనకి పర్ డేలో 1 అవర్ అనేది వాకింగ్ అనేది చెయ్యండి. ఎందుకంటే అలా 1 అవర్ చేస్తే మనకి ఈ థైస్ అనేది ఉంటాయి కదా, ఈ థైస్ దగ్గర ఉండే మనకి ఆ మజిల్స్ అనేది కొంచెం లూజ్ అవుతాయి. సో థైస్ దగ్గర ఉండే మజిల్స్ అన్నీ కూడా లూజ్ అయ్యి అలాగే మనకి పెల్విక్ బోన్ కూడా కొంచెం ఓపెన్ అప్ అయ్యి సర్విక్స్ కూడా ఓపెన్ అప్ అనేది అవుతుంది. సో అవి మనకి డెలివరీ టైంకి ఓపెన్ అయ్యి ఈజీగా నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ 4 months అనేది అవాయిడ్ చేసేయాలి వాకింగ్ అనేది. ఆఫ్టర్ 4th month నుంచి అనేది ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే 4th month నుంచి కూడా బేబీ గ్రోత్ అనేది పెరుగుతుంది. సో ఆ టైంలో మీరు వాకింగ్ అనేది చేయడం వల్ల బేబీకి ఏంటంటే కొంచెం రిలీఫ్గా ఉంటుంది. మీరు వాకింగ్ చేస్తూ ఉంటే థైస్ దగ్గర ఉండే కండరాలు ఫ్రీ అయ్యి బేబీకి వాకింగ్ అంటే మీరు వాకింగ్ చేస్తే బేబీకి ఒక సైక్లింగ్లా ఉంటుంది. సో దట్స్ వై వాకింగ్ చేస్తే చాలా బెటర్, యూస్ఫుల్ అనేది ఉంటుంది. సో అయితే మనకి 4th month నుంచి టిల్ మనకి డెలివరీ అవుతుంది కదా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా వాకింగ్ చేయమంటారు మనకి డాక్టర్స్. ఎందుకంటే ఆ టైంలో కూడా బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి రావాలని వాళ్ళు వాకింగ్ అనేది చేయమంటారు. సో 4th month నుంచి డైలీ వాకింగ్ అనేది చేయండి. అయితే 1 అవర్ ఖచ్చితంగా చేయాలంటే చెయ్యాలి. ఆ 1 అవర్ని మీరు ఏంటంటే షెడ్యూల్ చేసుకోవాలి. సో షెడ్యూల్ అనేది చేసుకోవడం వల్ల అది ఎలా చేసుకోవాలంటే మీరు ఒక మార్నింగ్ ఒక 15 minutes, ఆఫ్టర్నూన్ ఒక 15 minutes, అండ్ ఈవినింగ్ 15 minutes, అండ్ నైట్ ఆఫ్టర్ భోజనం చేసిన తర్వాత ఒక 15 minutes. సో అలా 15 minutes అనేది మీరు చేసుకోవాలి. అంటే ఒకేసారి 1 అవర్ అనేది చేయకండి. సో దానివల్ల కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. సో ఒకేసారి 1 అవర్ వద్దు. 15 minutes అలా డివైడ్ చేసుకోవాలి. అది కూడా ఆఫ్టర్ లంచ్, ఆఫ్టర్ ఫుడ్. అంటే మీరు ఆఫ్టర్ ఫుడ్ తీసుకున్న తర్వాత మాత్రం, అది మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్, ఇలా 4 times పర్ డేలో 15 minutes చేస్తే మీకు ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది హైగా ఉంటుంది. సో దట్స్ వై ఖచ్చితంగా కూడా మీరు అనేది వాకింగ్ అనేది చేయండి. అండ్ ఆల్సో ఈ వాకింగ్ చేసేటప్పుడు సమ్ కాంప్లికేషన్స్ ఏమైనా వచ్చాయనుకోండి, లైక్ ఎలా అంటే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బ్లీడింగ్ అనేది డిశ్చార్జ్ అవ్వడం. అంటే లైక్ ఎలా అంటే స్పాటింగ్లా కొంతమందికి రిలీజ్ అవుతుంది. స్పాటింగ్ అంటే ఒక 3 days, ఫస్ట్ 3 days జస్ట్ ఒక డ్రాప్లా రిలీజ్ అవుతుంది. సో అలా స్పాటింగ్ వచ్చిందనుకో ప్రాబ్లమే. అండ్ ఆల్సో మీకు ఇంకా ఎక్కువగా ఓవర్గా బ్లీడ్ అయినా అది కూడా ప్రాబ్లమే. అంటే మీరు వాకింగ్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్ ఇవి. ఈ కాంప్లికేషన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే మీరు అవాయిడ్ చేసేయాలి కంప్లీట్గా వాకింగ్ని. అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగానే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, మనకి స్పాటింగ్ అయిందంటే ప్రాబ్లమే అది ఏమైనా, అలాగే బ్లీడింగ్ అనేది డిశ్చార్జ్ అయినా ప్రాబ్లమే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి పెల్విక్ ఆ ప్లేస్లో, అంటే మనకి వెజైనా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో మనకి ఏంటంటే లైట్గా పెయిన్ రావడం, గుచ్చినట్టుగా అనిపించడం, స్మాల్ పెయిన్స్ అలా వస్తాయి. సో అలా వచ్చినా కూడా సమ్ కాంప్లికేషన్సే అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫాల్స్ పెయిన్స్. సో ఫాల్స్ పెయిన్స్ అంటే మనకి సడన్గా పెయిన్ రావడం అండ్ ఆఫ్టర్ తగ్గిపోవడం, మళ్ళీ సడన్గా స్టార్ట్ అవడం, మళ్ళీ తగ్గడం. అలా ఎలా అంటే ఫస్ట్ డే ఉంటుంది, నెక్స్ట్ డే ఉండదు, మళ్ళీ అగైన్ వస్తుంది. అలా ఫాల్స్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అది కూడా కాంప్లికేషనే. అండ్ ఆల్సో మీకు ఇంకొకటి యామ్నోటిక్ ఫ్లూయిడ్ ఉంటుంది కదా, యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీకేజ్ అవుతుంది కొంతమందికి ఎక్కువగా. అంటే ఓవర్ వాకింగ్ చేసినా కూడా చాలా కాంప్లికేషనే. అలా మీరు ఏంటంటే 1 అవర్కి మించి ఎక్కువైతే చేయకండి. అయితే మనకి చెప్పాను కదా నేను మీకు ఏంటంటే, మీకు యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా సరే అది కూడా ప్రాబ్లమే. యామ్నోటిక్ ఫ్లూయిడ్, స్పాటింగ్, బ్లీడింగ్, అండ్ ఆల్సో ఫాల్స్ పెయిన్స్, అండ్ మనకి ఆ వెజైనా పార్ట్లో కొంచెం గుచ్చినట్టుగా అనిపించడం, ఇవి ఈ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉండి. అండ్ నెక్స్ట్ మనకి ఉంటాయి కదా
కొంతమందికి వాకింగ్ చేసేటప్పుడు ఈ థైస్ దగ్గర పెయిన్ రావడం ఇలాంటివన్నీ కూడా వస్తాయి. సో అలా వచ్చేటప్పుడు మీరు ఏంటంటే వాకింగ్ అనేది అవాయిడ్ చేయాలి. సో మీకు ఇప్పుడు నేను చెప్పిన ఈ కాంప్లికేషన్స్ ఏమైనా కనిపించాయి అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయిన తర్వాత వాట్ ఈస్ ప్రాబ్లం అంటే మీకు వచ్చిన కాంప్లికేషన్ ఏంటి, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అనేది డాక్టర్తో ఎక్స్ప్లెయిన్ అని మీరు కమ్యూనికేట్ అవ్వాలి. అయిన తర్వాత వాళ్ళు చెప్తారు ఎలా ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఏ విధంగా ఫుడ్, ఇవన్నీ కూడా మొత్తం కంప్లీట్ చేంజ్ అవుతుంది మళ్ళీ ఆఫ్టర్ మీకు ఏమైనా కాంప్లికేషన్ యాడ్ అయితేనే. సో ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏమీ లేదంటే నార్మలే. సో అది అయితే పర్ డేలో 1 అవర్ అనేది ఖచ్చితంగా చేస్తే ఈజీ అనేది నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది 99% అనేది ఉంది. సో నేను కూడా అలానే చేశాను డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో. ఫస్ట్ అండ్ సెకండ్ 2 టైమ్స్ కూడాను మినిమం 1 అవర్ అనేది ఎవ్రీ టైం ఫుడ్ తీసుకున్న తర్వాత ప్రతిసారి వాకింగ్ అనేది చేశాను. 2 టైమ్స్ కూడా నార్మలే అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలి, చెప్తాను అవి. సో టిప్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు అది మీరు ఇంట్లో చేస్తారా, బయట చేస్తారా, లేకపోతే ఎక్కడైనా బయట పార్క్కి వెళ్ళి చేస్తారా, అది యాజ్ యూ విష్, అది మీ ఒపీనియన్. అయితే ఫస్ట్ మీరు వాకింగ్ చేసేటప్పుడు బయట చేస్తే చెప్పులు తీసుకెళ్ళండి, ఇంట్లో చేస్తే మాత్రం చెప్పులు అంతా వద్దు. సో అదొకటి. అండ్ నెక్స్ట్ మీరు వాకింగ్ చేసేటప్పుడు అనేది ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి. లైక్ ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కానీ, లెమన్ వాటర్ కానీ, లేకపోతే మనకి మజ్జిగ ఇలాంటివి ఉంటాయి కదా, ఏవైనా సరే సంథింగ్ జ్యూసెస్ ఏవైనా సరే ఫ్లూయిడ్స్ అనేది తీసుకుంటూ ఉండాలి. సో మనం వాకింగ్ చేసేటప్పుడు ఈ స్వెట్టింగ్ ఇట్లా వస్తూ ఉంటుంది. అలా స్వెట్టింగ్ వచ్చేటప్పుడు కూడా దాని ద్వారా కూడా మన బాడీలో ఉండే వాటర్ అంతా బయటే పోతుంది. సో అలాంటప్పుడు ఏంటంటే బాడీ అనేది డీహైడ్రేట్ అవుతుంది. సో దట్స్ వై డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా ఆమ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది కొంచెం తగ్గిపోతుంది. సో కాబట్టి వాకింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ అనేది మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి. సో అంటే బిఫోర్ అనేది ఏదైనా జ్యూస్ కానీ వాటర్ కానీ తాగండి. అండ్ ఆఫ్టర్ వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత కూడా ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటే మీకు యూస్ఫుల్గా ఉంటుంది బేబీకి మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే అది ఫ్లూయిడ్స్ అనేది తీసుకోవాలి. ఇంకొకటి చూసుకునేసరికి ఏంటంటే వాకింగ్ చేసేటప్పుడు కూడా కొన్ని డ్యూరింగ్ ఎక్సర్సైజ్ లాగా ఉంటాయి. అంటే డక్ వాక్ కానీ అలా డక్ వాక్ చేస్తే, అంటే డక్ వాక్ అంటే ఎలా చేస్తారంటే ఇప్పుడు మనకి డక్ ఎలా వాకింగ్ చేస్తుంది, సో ఆ విధంగా డక్ వాక్ చేస్తే సమ్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది, ఈజీగా నార్మల్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి డక్ వాక్ అనేది డాక్టర్ని ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. హౌ టు స్టార్ట్ డక్ వాక్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అని అడిగితే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా చెయ్యాలనేది. సో డక్ వాక్ చేస్తే బెటర్, ఇంకా యూస్ఫుల్, ఎక్కువగా మీకు యూజ్ అవుతుందనే చెప్తున్నాను. సో ఇది ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ కూడా లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.